పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలోని ధనివరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై అహ్మదాబాద్ హైవేపై టెంపో కంటైనర్ ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 13 మంది మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయపడ్డారు. ఇక గాయపడినటువంటి వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. ఒక నిశ్చితార్థ వేడుకకు అతిథులుగా వెళ్తున్నటువంటి బాధితులు పూర్తి స్థాయిలో అదే వారి చివరి ప్రయాణంగా మారింది. ముంబైలో ఏదైతే మహారాష్ట్రలో చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదం మాత్రం స్థానికంగా కలకలం రేపుతుంది. ప్రధానంగా ముంబై అహ్మదాబాద్ హైవే పైన నిరంతరం వాహనాల రాకపోకలు అధికంగా ఉంటూ ఉంటాయి. టెంపో కంటైనర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా అనేటువంటి కోణంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ప్రధానంగా కంటైనర్ వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉందా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడ మృతి చెందడం మాత్రం తీవ్ర విషాదాన్ని నింపుతుంది. మరో 25 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఇక గాయపడినటువంటి వారిని సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. నిశ్చితార్థానికి వేడుకకు అతిథులుగా వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఆ ప్రమాదానికి చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో నిశ్చితార్థ వేడుకకు హాజరవుతున్నటువంటి అతిథుల కుటుంబాల్లో విషాదమే నింపింది ఈ ప్రయాణం. పూర్తి స్థాయిలో దీనిపై పోలీసులు అయితే మాత్రం దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఆ మృతదేహాలను సమీప హాస్పిటల్ కి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం కూడా వారిని వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి అవకాశం కనబడుతుంది. మహారాష్ట్ర ధనివరిలో చోటు చేసుకున్నటువంటి ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి అక్కడ అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. వారు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రధానమైనటువంటి కారణాలపైన దర్యాప్తును చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి అతివేగమే ప్రమాదానికి కారణమా లేదా ఏదైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, మహారాష్ట్రలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదైతే మహారాష్ట్రలోని ధనివరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మరీ ముఖ్యంగా ఏదైతే టెంపో కంటైనర్ అత్యంత వేగంతో ఢీకొట్టడంతో అక్కడికక్కడే 13 మంది మృతి చెందినటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే 25 మందికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. స్థానిక గాయాలైనటువంటి వాళ్ళందరికీ కూడా స్థానికంగా ఉండేటటువంటి ఆసుపత్రులకు తరలించడం జరిగింది. మెరుగైన వైద్యం అందించాలంటే కూడా ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు జారీ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ టెంపోలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక నిశ్చితార్థానికి అతిథులుగా వెళ్తున్నటువంటి వాళ్ళు. ఇటువంటి సమయంలో ఏదైతే బొంబాయితో పాటుగా అహ్మదాబాద్ హైవే ఏదైతే ఉందో హైవే పైన కంటైనర్ తో పాటు ఈ ఢీకొన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ ఘోర రోడ్డు ప్రమాదమే జరిగిందని చెప్పొచ్చు. 13 మంది స్పాట్ లో మృతి చెందడంతో ఒక్కసారిగా అక్కడ ఉండేటటువంటి పరిస్థితి చూస్తే ఆహాదారాల ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో ఆహాదారాల మధ్య ఉన్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే 13 స్పాట్ లో మృతి చెందినటువంటి నేపథ్యంలో ఏదైతే టెంపో గానీ అటు నుంచి వచ్చేటటువంటి కంటైనర్ వాహనం గానీ ఎంత వేగంలో ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే వేడుకలకి హాజరయ్యేటటువంటి వాళ్ళకి సంబంధించినంత వరకు డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళు కాకుండా డ్రైవర్లు పెట్టుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఈ ప్రమాదానికి సంబంధించినంత వరకు డ్రైవర్ ఎవరనే దానిపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే వేడుకలకి హాజరయ్యేటటువంటి సమయాల్లో రాత్రి డ్రైవ్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్లు మాత్రమే ఇటువంటి కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడు తీసుకెళ్తే ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడేటటువంటి ఆస్కారం ఉంటుందంటూ కూడా ఇప్పటికే రోడ్డు భద్రత ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కూడా ఇప్పటికే 10 సార్లు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ ప్రమాదానికి సంబంధించినంత వరకు కూడా అక్కడ టెక్నికల్ ఇష్యూ ఏదైనా జరిగిందా, లేకపోతే కంటైనర్ గానీ టెంపో గానీ వాహనాల స్పీడ్ ఎంతలో ఉన్నాయి, ఖచ్చితంగా లిమిట్ కి మించి ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నట్లుగా పోలీసులు ధృవీకరిస్తున్నారు. సో అంత భారీ స్థాయిలో టెంపో నిండా కూడా జనాలను ఇరుకుగా తీసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దానికి సంబంధించి ఏమైనా పోలీసులు వెల్లడించారా? ఖచ్చితంగా ఏదైతే టెంపోకు సంబంధించినంత వరకు కూడా పరిమితికి మించి ఎక్కువ మంది ఉన్నారంటే కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యం. కాకపోతే ఘటనకు సంబంధించినంత వరకు కూడా ఈయనంతా కూడా ఒక నిశ్చితార్థానికి హాజరవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం బుక్ చేసుకుందంటే కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా బొంబాయి అహ్మదాబాద్ హైవేపై అత్యధికంగా వాహనాలు ప్రయాణించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి హైవే పైన ప్రయాణం చేసేటప్పుడు ఎలా వాహనాలకు సంబంధించినంత వరకు కంటైనర్ తో పాటు ఈ టెంపో ఢీకొన్నదనే దానిపై అయితే మాత్రం పోలీసులు పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండేటటువంటి వాళ్ళతో పాటుగా వెంటనే ఎవరైతే 108 అంబులెన్స్ గానీ అక్కడ పంపించినటువంటి సిచ్యువేషన్, క్షతగాత్రులందరినీ కూడా స్థానిక ఆసుపత్రిలో పంపించినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా మృతదేహాలను కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి సిచ్యువేషన్. అయితే పంపించినటువంటి క్షతగాత్రులు ఎవరైతే 25 మంది ఉన్నారో తీవ్ర గాయాలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందంటూ కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రమాద తీవ్రత ఎట్టే ఉందో అర్థం చేసుకోవచ్చు. స్పాట్ లోనే 13 మంది మృతి చెందడంతో పాటుగా 25 మంది క్షతగాత్రులు, అందులో కొందరు పరిస్థితి విషమంగా ఉందనుకుంటే అక్కడ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా అత్యంత వేగంతో వెళ్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి ప్రమాదాలు గురవుతాయంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి, అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ప్రమాద స్థలం వచ్చేసి మాత్రం భీకరమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయినటువంటి నేపథ్యం. అంటే వాహనాల స్పీడ్ ఏ స్థాయిలో ఉందో ఇట్లా అర్థం చేసుకోవచ్చు. 25 మందిలో కూడా చాలా మందికి తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యం. వాళ్ళందరినీ కూడా ఇప్పటికే స్థానిక ఆసుపత్రులతో పాటుగా మెరుగైన వైద్యం కోసం అక్కడ ఉండేటటువంటి ప్రధాన హాస్పిటల్ తరలించేటటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే సహాయక చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే పోలీసులకు సంబంధించినంత వరకు కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఆ హైవేకి సంబంధించినంత వరకు ఆ ప్రాంతాల్లో ధనివని వద్ద ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే మరే ఇతర కారణాలా, లేదా అత్యంత వేగంతో వెళ్తున్నటువంటి పరిస్థితుల్లోనే ప్రమాదం జరిగిందా, లేకపోతే ఎవరైతే డ్రైవర్ నిర్లక్ష్యం వహించడం వల్ల జరిగిందనే దానితో కూడా పోలీసులు పూర్తిగా కూడా విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. బాధితులకు సంబంధించినంత వరకు కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. మృతుల కుటుంబాలకు సంబంధించినంత వరకు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రగాఢ సానుభూతి ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ప్రమాదంపై అయితే మాత్రం పోలీసులు పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. విచారణ అనంతరం కూడా మరిన్ని వివరాలు బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ భరత్, థ్యాంక్ యూ. మహారాష్ట్రలోని ధనివరి వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 2 ప్రధానమైనటువంటి కారణాలు కనబడుతున్నాయి. ఒకటి మితిమీరినటువంటి అతివేగం ఒక ప్రధానమైనటువంటి కారణంగా కనబడుతుంటాయి. 2 టెంపో నిండా అంటే లిమిట్ కి మించి జనాలను ఎక్కించుకోవడం, లిమిట్ కి మించి ప్రయాణికులతో టెంపో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక్కసారిగా అంతమంది ప్రయాణికులతో అతి వేగంగా వెళ్తున్నటువంటి ఒక టెంపో ఆ డ్రైవర్ ని కూడా కంట్రోల్లో లేనటువంటి సిచ్యువేషన్ లోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రధానంగా ముంబై నుంచి అహ్మదాబాద్ హైవేపై టెంపోను అతి వేగంగా వచ్చినటువంటి కంటైనర్ ఢీ కొట్టడంతో ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉన్నటువంటి టెంపోలో ఉన్నటువంటి వారందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడడం, కింద పడిపోవడం, దీని ద్వారా బలమైనటువంటి దెబ్బలు తాకటం, అక్కడికక్కడే 13 మంది కూడా మృతి చెందారు. మరో 25 మందికి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఇక గాయపడినటువంటి వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దీనిపైన స్పందించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను కూడా ప్రకటించింది మహారాష్ట్ర సర్కార్. ప్రధానంగా టెంపో, మరో విధంగా కంటైనర్, ఇవి 2 కూడా మితిమీరినటువంటి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. క్షతగాత్రులను సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించారు. ప్రధానంగా ఓ వేడుకకు వెళ్తున్నటువంటి అతిథులుగా మాత్రం దీనికి సంబంధించి గుర్తించారు ప్రాథమికంగా పోలీసులు. ఎవరైతే గాయపడినటువంటి వారు ఉన్నారో వారికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మితిమీరిన వేగం వల్ల తీవ్రంగా 13 మంది ప్రాణాలు కోల్పోవడం, మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. టెంపోలో మితిమీరినటువంటి, మరి ముఖ్యంగా లిమిట్ ఎక్కువై ఉన్నటువంటి జనాలు కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణంగా పోలీసులు వెల్లడిస్తున్నారు.
సో అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నాం. చెల్లా చెదురుగా జనాలు పడి ఉండడం, ఇరుకుగా ఉన్నటువంటి రహదారి ఉండడం, సో ఒక్కసారిగా బండి కంట్రోల్ కాకపోవడం, టెంపో నిండా జనాలు ఉండడంతో సో మరీ ఎక్కువగా స్పీడ్ గా వెళ్ళడం, ఎదురుగా వస్తున్నటువంటి కంటైనర్ కూడా అదే స్పీడ్ లో రావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో మహారాష్ట్ర సర్కార్ కూడా వీటిని విచారం వ్యక్తం చేస్తూ కూడా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించింది. Gracias.